హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి అయితే స్కిప్ చేయకుండా చూడండి. అందులో కూడా ఎవరైతే బలపాలు తినే అలవాటు కానీ బియ్యము, కొందరు రెడ్ కలర్ స్టోన్స్ తింటూ ఉంటారండి. అలాంటి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి మ్యాక్సిమం మానుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. ముందుగా మీలో ఎవరైతే ఎప్పుడైనా స్లేట్ పెన్సిల్స్ తినడం కానీ చేశారో, తినాలనిపించిన ఫీలింగ్ వచ్చిందో కామెంట్స్ అయితే చేసేసేయండి. ఈ ఫీలింగ్ మ్యాక్సిమం అమ్మాయిలలో ఎక్కువగా ఉంటుందండి. చిన్నతనంలో అంటే తెలిసి తెలియక ఒకరిని చూసి ఒకరు తింటూ ఉంటారు. అది తినడం అన్నారు. వాళ్ళకి తినాలనిపించకపోయినా కూడా ఒకరిని చూసి ఒకరు ఏదో టేస్ట్ ఉంటుందని చెప్పేసి అలా తింటూ ఉంటారండి. కానీ అదే ఒక అలవాటుగా మారిపోతే రక్తహీనత సమస్య ఏర్పడి మొత్తం బాడీ మొత్తం వీక్ అయిపోయి మన ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అమ్మాయిలు వచ్చేసి మెయిన్గా మెచ్యూరిటీ సమయం నుంచి చాలామందికి ఇలాంటి ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎందుకంటే మెచ్యూరిటీ టైంలో బ్లీడింగ్ అనేది పోతుంది కదా, పోవడం వల్ల కాస్త బ్లడ్ లెవెల్స్ అనేది తక్కువగా అనిపించి దాంట్లో హెచ్బి కంటెంట్ తక్కువగా అనిపించడం వల్ల అలాంటి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అలాగే బాడీలో విటమిన్స్ కూడా తగినంత లేకపోవడం వల్ల అదొక ఫీలింగ్ అనిపిస్తుందండి. ఇంకా ఖచ్చితంగా అది చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. తినంది ఉండలేరు. కాబట్టి ఏం చేస్తారంటే ముందు వచ్చేసి ఆ స్లేట్ పెన్సిల్స్ తినడం వల్ల ఏం జరుగుతుందని నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి తెలుసుకొని ఒకవేళ మీకు అలవాటు ఉంటే కనుక ఇమ్మీడియట్గా స్టాప్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అది మీ అంతకు మీరు స్టాప్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, లేదంటే ఇంట్లోనే సింపుల్గా మంచిగా ఆహారం తింటూ మేము స్టాప్ చేస్తాము అనుకుంటే అలా కూడా స్టాప్ చేసేసేయండి. రక్తంలో ఈ హెమోగ్లోబిన్, విటమిన్స్ రెండు తక్కువ అయిపోవడం వల్ల మనకు వచ్చేసి జుట్టు అనేది అస్సలు గ్రోత్ ఉండదు. చాలా వీక్ పల్చగా అయిపోతుంటుందండి. ఎన్ని రకాల వాడినా కూడా జుట్టు కూడా పెరగదు. అంతేకాకుండా మనం ఎంత తెల్లగా ఉన్నప్పటికీ ఫేస్ అనేది ఫెయిర్గా ఉండదు, పాలిపోయినట్లు ఉంటుందండి బలపాలు తినేవారికి. ఇంకా బాడీ కూడా చాలా వీక్గా ఉంటుంది, చాలా అలసటగా ఉంటుంది. మీకే తెలిసి ఉంటుంది కదా ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదని. అది తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ గారు మనకేం చెప్తారు అంటే మల్టీవిటమిన్ అండ్ ఐరన్ రిచ్ సిరప్ రాసిస్తారండి. ఐరన్ వచ్చేసి డైలీ నైట్ వేసుకోవాలి, మల్టీవిటమిన్ వచ్చేసి మధ్యాహ్నం మాత్రమే వేసుకోవాలండి. దీన్ని కంటిన్యూగా 3 months వాడమని కోర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. కానీ 2 weeks వాడే లోపలే మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఎవరో కాదు, దానికి ఎగ్జాంపుల్ నేను కూడా ఒకప్పుడు దొంగచాటున ఈ విధంగా తినేదాన్ని. అప్పుడు ఏమైంది అంటే నాకు అనుకోకుండా చాలా అసలు వైట్గా ఉన్నాను, కానీ స్కిన్ అనేది చాలా డల్గా ఉండేదండి. ఎవరైనా చూస్తే ఈ అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనే విధంగా. హెయిర్ కూడా అలాగే అండి. ఎన్ని రకాల ఆయిల్స్ కాస్ట్లీ వాడినా కూడా జుట్టు పెరగలేదు. మనం ఎన్ని వాడితే ఏం లాభం, లోపల ఉండే వీక్నెస్ అనేది మెయిన్ కదా. హాస్పిటల్కి ఒకరోజు ఏమైందంటే చెస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ నొప్పి వచ్చింది. దాని కారణంగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ టెస్ట్ చేసి ఈ అమ్మాయికి ప్రాబ్లం ఏం లేదు, విటమిన్స్ అండ్ ఎనిమియా ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పారండి. చెప్తే ఏం చేశాను, దానికి తగిన ఇంజెక్షన్స్ పెట్టేసి నాకు ఈసీజీ అవన్నీ తీసిన తర్వాత ఇంజెక్షన్స్ పెట్టిన తర్వాత ఏమైంది, ఐరన్ మల్టీవిటమిన్ 3 months వాడమని చెప్పారు. అసలు తెలుసా ఎంత హెల్తీగా అయ్యానంటే హెయిర్ దాంతకు అదే పెరగడం స్టార్ట్ అయిపోయింది. బాగా ఆకలేసేది. నేను కూడా బాగా లావ్ అయ్యాను. లావ్ అంటే కావాల్సినంత లావు. చాలా యాక్టివ్ అయిపోయానండి. స్కిన్ కూడా చాలా ఫెయిర్గా అయ్యింది. అంటే నేనైతే 3 months వాడలేదు, జస్ట్ ఒక 1 month వాడేసరికి రిజల్ట్ అయితే వచ్చేసింది. కానీ ఈ మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన వితిన్ 1 weekలోనే నాకు తినాలనే ఫీలింగ్ అనేది అస్సలు అనిపించలేదు. ఎందుకంటే నా ముందరనే చేసేవారండి. బియ్యం కూడా తినేదాన్ని. బియ్యం చేస్తూ ఉంటే అస్సలు వాటిని టచ్ కూడా చేయాలనిపించేది కాదు తెలుసా. ఇదండి మెయిన్ రీజను. కాబట్టి ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా ఇవి వాడండి. లేదు అంటే ఇంట్లో పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి, బెల్లం ఉంటుంది, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే జ్యూసెస్ తాగుతూ ఉండడము, బీట్రూట్ జ్యూస్ కానీ, గ్రేప్స్ జ్యూసు, దానిమ్మ ఇట్లా పండ్లు తినుకుంటూ ఉండడము, ఏవైనా కూడా అండి. ఏదే అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండ్లు దొరికినా మొత్తం తినేస్తూ ఉండండి. దానిలో ఉండే ఐరన్, మల్టీవిటమిన్స్ అన్నీ మనకు సమృద్ధిగా లభించి బలపాలు లేదా బియ్యం తినే ఫీలింగ్ అనేది ఖచ్చితంగా పోతుందండి. ఇది 100% పక్కా ప్రూఫ్ అయిపోయింది. ఇంకా ఏంటి అంటే వీటిని తినడం వల్ల మనకి ఏమవుతుంది అంటే చాలా వీక్గా అయిపోవడమే కాకుండా లోపల బాడీలో ఉండే పార్ట్స్ వచ్చేసి లివర్ రోజు రోజుకు పాడైపోతుంది, కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండవు, మలబద్ధక సమస్య ఏర్పడుతుంది.
డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడైపోతుందండి. అరుగుదల సమస్య ఉండదు, అస్సలు ఆకలి అనేదే ఉండదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి లేడీస్కి వచ్చేసి గర్భాశయం మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భాశయం మీద ఎఫెక్ట్ చూపించడమే కాకుండా ఇది ఒక అలవాటుగా మారిపోయి మానుకోకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఏదో ఒక రోజు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ని రోగాలు వచ్చేసి ఒకే ఒక స్లేట్ పెన్సిల్ లేదా బియ్యము తినడం వల్ల వస్తున్నాయంటే ఎందుకంటే ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోవడం, దానికంటే హెల్దీ ఫుడ్స్ తినుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. ఇంకా అంతేకాకుండా కడుపులో నులిపురుగులు కూడా ఫామ్ అవుతాయండి. ఆ నులిపురుగుల వల్ల కడుపులో ఎప్పుడు నొప్పి రావడము అలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే ఐరన్, మల్టీవిటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండడము, సిరప్స్ లేదా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్ నుంచి కూడా బయటపడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి.